ట్రెండ్ సెట్ చేసిన మేస్త్రీరాజు ఈ గురువారం ఆదోని పట్టణంలో మేస్త్రీరాజు కొత్త ఇంటి ప్రవేశం చేసిన సందర్భంగా హిందూ ధర్మ ప్రచారంను 80 మంది స్వామీజీలు మఠ పీఠాధిపతుల ద్వారా ప్రజలకు వాళ్ళ కుటుంబ సభ్యులు మరియు అతని స్నేహితులకు తెలియబర్చారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక, తెలంగాణ మరియు వివిధ ప్రాంతాల నుంచి స్వామీజీలు మరియు మఠ పీఠాధిపతులు వచ్చి మనిషి యొక్క జీవిత పాప పుణ్యం గురించి అలాగే భగవద్గీత గురించి తెలియజేశారు. అలాగే మేస్త్రీరాజు 108 భగవద్గీత పుస్తకాలను ప్రజలకు ఇవ్వడం జరిగింది. గృహప్రవేశం అంటే భోజనాలు పెట్టి డీజే పాటలతో డ్యాన్సులు వేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళడమే అనే సంప్రదాయం ఈ కాలంలో ఉంది. అలా కాకుండా నూతనంగా ఆలోచించి హిందూ సంప్రదాయాల గురించి స్వామీజీల ద్వారా ప్రజలకు తెలియజేయడం చుట్టుపక్కల ప్రజలకు చాలా మందికి నచ్చి మేస్త్రీరాజును అభినందించారు. ఎన్ని ఇచ్చినారు బుక్స్ అప్రాక్స్ చాలు లోన్ చేయడం లేదు ఇంకా. భగవద్గీత అయ్యయ్యనమ్మా ఇంటి ఓపెనింగ్ కోసము, ఈ గృహప్రవేశం కోసం, ఈ కార్యక్రమం కోసం మేము ఈ గురు కార్యక్రమం పెట్టుకున్నాము. గురు పూజ కార్యక్రమం ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ, ఇక్కడ మఠాలను కానీ, ఆశ్రమంలో కానీ ఈ గీత మకరం అందిస్తే నలుగురు తెలిసి వాళ్ళు కూడా తెలుసుకొని ముందుకు పోతారని ఆశతో మేము కలిగజేసినాము. మా ఇంటి ఓపెనింగ్ కోసం ఇంత కూడా చేసే ఒక నలుగురు కానీ ఇట్లా కొంతమంది తెలుసుకొని చేయగలరని అనుకుంటున్నాము. స్వామీజీలు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? స్వామీజీ మట్టమారి తాతలు వచ్చారు. మట్టమారి కల్లూరు తాతలు, దావణగిరి తాతలు, రామాడు తాతలు వచ్చినారు. రాధాపురం తాతలు వచ్చారు. తర్వాత ఇక్కడ మన వాసుదేవానంద సంస్కృతులు కర్నూలు మాతాజీ వచ్చింది. కర్నూలు మాతాజీ చిన్న విషయం. ఇది కాక ఇంకా చెప్పిన గురువులు అందరూ చాలా మంది వచ్చినారు. గురువులకి అందుకోసం వాళ్ళకి వచ్చి మా ఆశలు ఇచ్చేసి ఇంకా మేమంతా బాగుండాలి, అందరూ బాగా జరగాలని కోరుకుంటూ భగవద్గీత ఎందుకు ఇచ్చారు? భగవద్గీత గురించి చాలా మందికి భగవద్గీత అంటే పిలకపోతుంది. అది ఇంకా బాగా తెలుసుకోవాలని, ఈ భగవద్గీత ఇంకా బాగా ముందుగా తెలుసుకొని ముందుగా భగవద్గీత మకరందం అంటే ఆ మకరందం ఏమనేది తెలుసుకోవాలని. భగవద్గీత అంటే అసలైన బుక్ అదే. మనకు ఫస్ట్ ముందు ధర్మం తెచ్చేది, శాస్త్ర ప్రకారం వచ్చేది భగవద్గీత. చాలా మంచి బుక్, చాలా మార్గం ముందు తెచ్చే బుక్ కాబట్టి మేము ఎన్ని ఇచ్చినారు? 108 బుక్లు ఇచ్చినాము. మీ పేరు? నా పేరు రాజా, నా భార్య పేరు సావిత్రి, మా ఈరన్న స్వామి శివ. రాజు మేస్త్రి రాజు ఆయన గృహ ప్రవేశ కార్యక్రమము, అలాగే ఈ గురు బోధన, ఇక్కడ బంధ మోక్ష నిరూపణ అనే ఒక గురువులందరినీ ఇక్కడ విచ్చేయడం జరిగింది. పలు గ్రామాల నుంచి, తర్వాత అనేక వేరే కర్ణాటక నుంచి, తర్వాత దావణగిరి అయితేనేమి, కామారం అయితేనేమి, పెద్ద ఒక మఠాల నుంచి పెద్ద గురువులందరూ ఇక్కడ విచ్చేయడం జరిగింది. అలాగే ఇక్కడున్న భక్తులు, చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ఆశ్రమాలు, తర్వాత మఠములు, వాళ్ళందరూ గురువులందరూ ఇక్కడ విచ్చేసి తర్వాత వాళ్ళకి ఈ మకరందం, భగవద్గీత మకరందం అనే ఒక భగవద్గీత పుస్తకాన్ని వాళ్ళందరికీ ఇచ్చి, తర్వాత భగవద్గీతను వాళ్ళు చదివి 10 మందికి, ఇక్కడ ఉన్న ప్రజలు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న అందరినీ భగవద్గీత గురించి వాళ్ళకి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసేసి, అలాగే ఇక్కడున్న ప్రజలందరూ ఒక గీతా మార్గంలో నడపడానికి ఒక ముఖ్య వేదికగా ఇక్కడున్న గురువులందరినీ, ఇక్కడ చాలా కనీసం ఒక 60 మంది గురువులు ఇక్కడ